సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రియాలిటీ సెక్టార్కు మంచి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్కు ఫేవరబుల్ కండిషన్స్ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ పై ఇన్వెస్టర్స్, బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకొచ్చే చాలా డౌట్స్కు గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది. కానీ గూగుల్లో పేజీల కొద్దీ ఆన్సర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏది జెన్యూన్, ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ ప్రశ్న రాకుండా మానదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం బోల్డ్ అనే సైట్స్ వెతకాల్సిన అవసరమే లేదు. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ తెలుసుకోవడం కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎలాంటి కష్టం లేకుండా మీ కలల్ని నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన SBI ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్న ప్రాజెక్టులతో SBI మెగా ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే ఈ ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI అన్ని ఏర్పాట్లు చేసింది. SBI మెగా ప్రాపర్టీ షో విశేషాల గురించి SBI హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Namaskaram. This is Rajesh Kumar, Chief General Manager of State Bank of India, Hyderabad Circle, which covers the entire Telangana state. I am very happy and delighted to announce and inform to each of the residents of Telangana, especially the city of Hyderabad, that State Bank of India is hosting a mega property show at HITEX Madhapur. This event is going to happen from 20th to 22nd December 2024. As far as State Bank of India is concerned, we are giving a lot of offers there. There is a nil processing fee. There is a very competitive interest rate. On the spot booking is available, and incidentally, principal approval is also being given at the same time once you visit the property show. Multiple options are available there. I request each one of you to inform your friends, relatives to come and visit the property show. Different stalls are there and choose your dream home. We are all are there waiting for you, and we are eagerly awaiting for you to serve you there. Thank you and all the best to each one of you. Thank you. SBI మెగా ప్రాపర్టీ షో ఈవెంట్ కు ఆహ్వానిస్తూ IGBC నేషనల్ వైస్ చైర్మన్ C. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి క్రెడై పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ IGBC నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్. హలో సార్, ఎలా ఉన్నారు? అంత సంతోషం అమ్మా, అంత బాగున్నాము. మార్కెట్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ దర్ ఆల్ టేకెన్ మెనీ ప్రోయాక్టివ్ ఇనిషియేటివ్స్, పాలసీస్ తీసుకొచ్చినారు. మార్కెట్ మంచి రివైవ్ అయింది. బుకింగ్స్ బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఐ హోప్ కమింగ్ డేస్ మార్కెట్ కూడా మంచి డెవలప్ అవుతుంది. సార్, డిసెంబర్ 20, 21 అండ్ 22 జరగబోయే SBI ప్రాపర్టీ షో గురించి మీ మాటల్లో ఏమైనా చెప్తారా? చాలా సంతోషము. SBI మన దేశంలోనే పెద్ద బ్యాంక్ అది. సో రైట్ టైంలో మన ఇండస్ట్రీ పుంజుకుంటున్న టైంలో SBI వాళ్ళు రావడము, ఆల్మోస్ట్ 70 స్టాల్స్ పైన వాళ్ళు ఈసారి ఎగ్జిబిట్ చేస్తున్నారు. అంతేకాకుండా 5 బేసిస్ పాయింట్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద రిబేట్ ఇస్తున్నారు ఫర్ IGBC ప్రీ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ కు. ఇది చాలా సంతోషము. ఈ యొక్క ఎగ్జిబిషన్ లో ఈ 3 days లో దే ఆర్ ఆల్సో గివింగ్ లోయెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఆర్ దే మే వేవ్ ఆల్సో. మీ ఫ్యామిలీతో, మీ వెల్ విషర్స్ తో కనుక మీరు వెళ్ళగలిగితే యూ కెన్ రియల్లీ హ్యావ్ ఎ గుడ్ ఓవర్ వ్యూ of what is happening, what is the real estate scenario in Hyderabad and surrounding places. Please visit this property show. You have all the information available under one roof. రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చేలా SBI నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ షోపై TBF ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్.
ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో హైటెక్ హాల్ నెంబర్ 4 లో జరగబోతుంది. ఆ ప్రాపర్టీ షో కోసం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సభ్యులందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ఎస్బీఐ అప్రూవ్డ్ అయిన ప్రాజెక్ట్స్ అక్కడ స్టాల్స్ జనరల్ గా పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎస్బీఐ క్లియర్ చేస్తే ప్రాజెక్ట్స్ అక్కడ మనం ఏం చూసుకోకుండా కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం అందరిలో ఉంది కాబట్టి అక్కడ పర్చేజర్లు విపరీతంగా వస్తారు, మాకు సేల్స్ బాగా జరుగుతాయి. కాబట్టి ఆ మెగా ప్రాపర్టీ షో కోసం మేము ఎదురు చూస్తున్నాం. వి విష్ ఎస్బీఐ గ్రాండ్ సక్సెస్ ఫర్ ఇట్స్ ప్రాపర్టీ షో. సిటీలో రియాలిటీ సెక్టర్ మంచి జోష్ మీద ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతున్నాయి. కానీ దాంట్లో ల్యాండ్ మార్క్ గా ఆ ఏరియాకి ఐకానిక్ గా నిలవడం అంత ఈజీ ఏం కాదు. 100లో 1 కాదు, 100 ప్రాజెక్టులకు ఇదొక్కటే సాటి అనేంత గ్రాండ్ గా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసి వాటిని కళ్ళు తిప్పుకోలేనంత అందంగా తీర్చిదిద్దడం ప్రణవ గ్రూప్ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్ కు ఐకానిక్ గా ఉండేటువంటి ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రణవ గ్రూప్ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ హైరైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్ ఇది. అన్ని బెస్ట్ ఫీచర్స్ తో ఉండే ప్రాపర్టీ కోసం సిటీ అవుట్స్కట్స్ కు వెళ్లాల్సిన పని లేకుండా ప్రూవ్ చేస్తూ సిటీకి నడిబొడ్డున సోమాజిగూడలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. ప్రణవ 1 ప్రాజెక్ట్ ను సస్టైనబుల్ విజనరీతో ప్రణవ సంస్థ డిజైన్ చేసింది. కన్స్ట్రక్షన్, వాటర్, పవర్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఎనర్జీ సేవింగ్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ మెథడ్స్ ని పాటించింది. అందుకే ఈ ప్రాజెక్ట్ కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం ప్రీ సర్టిఫికేషన్ అండ్ గోల్డ్ సర్టిఫికేషన్ లభించింది. ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన ప్రణవ 1 వాట్ అబౌట్ ద సస్టైనబిలిటీ అండి? హౌ ఇట్ ఇస్ సస్టైనబుల్ అండ్ దీని రేటింగ్ కోసం మీరు ఎలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి? When we have taken at Pranava that as I would like to bring a flagship project here, but we would like to bring lot of USPs also to the project. Just for the sake of location ఒక్కటే కాకుండా లొకేషన్ తగ్గట్టుగా ఒక యూనిక్ కాన్సెప్ట్స్తో, ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ తోటి, యూనిక్ సర్వీసెస్ తోటి వీ వాంట్ టు బిల్డ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది మై బ్రదర్స్ అంబిషన్ యాక్చువల్లీ. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ చాలా రీసెర్చ్ చేశారు అండ్ ఆల్సో వీ ఫౌండ్ ఇట్ లైక్ యాక్చువల్లీ వాంటెడ్ టు మేక్ ఏ సస్టైనబుల్ బిల్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద నేచర్. పీపుల్లో కూడా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 6-7 years ago it was not much అప్పుడు అంత లేకుండా, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు బి ఎగ్జాక్ట్లీ. So we wanted to really at that time itself taken which can be really more sustainable. That's why we are taken as a building which can be satisfied all the needs of IGBC Platinum pre-certified. And for that we have taken as a vertical gardens concept. Vertical gardens, it's like across 24 floors you can find a lot of plantation, lot of trees, and it's very healthy environment we wanted to create actually. So sky villa kind of thing actually. We have done here this residential project. We are using clay bricks, which definitely helps to reduce the temperature from outside to into the room actually. Room temperature. Summerలో it's very useful actually. Very much. And also it helps to reduce your usage of air condition. All kinds of materials what we use it also according to IGBC standards, whatever the green building concept oriented materials only in terms of finishes, in terms of services, in terms of everything. As part of our procurement team will respect whatever the guidelines set by the green building concepts, so that definitely we also be part of reducing carbon footprint and also 100%. Making it to committed for the green building concept. And also we also have the community farming. So community farming is have taken initiative to introduce the farming to the kids and family and everyone actually. That's a concept we are trying to bring it. Okay. I believe everyone will like it. We got a OC. People started living there. They are really very happy. In terms of satisfaction, first of all, when they started, they came to discuss concerns and about things actually. And first they said, here first we'd like to announce and make it very clear that we are very happy. That's what they mentioned. Then I felt really very glad because a lot of efforts we kept it to make it a unique proposition, unique building in Hyderabad actually. As we may able to make them happy, then I think our job is done successfully until now, but still we are going with the next steps here.
రియాలిటీ సెక్టర్ లో ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు, కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే విజనరీ ఉన్నప్పుడే ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన వారికి టార్చ్ బేరర్ గా నిలవగలిగే ఘనత దక్కుతుంది. ఇలాంటి విజనరీ ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ డెవలపర్స్ లో ముందుంటారు రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు. మోడర్న్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. డ్రీమ్ హౌస్ కోసం రాజీ పడాల్సిన అవసరం లేకుండా అన్ని విధాలా పర్ఫెక్ట్ అనిపించేలా రాధే సంస్థ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొల్లూరు సమీపంలో వెలమల ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా మొట్టమొదట గుర్తించింది రాధే ఎండి దగ్గుమళ్ళ గారు. ఇక్కడ మోడర్న్ ఏజ్ కస్టమర్లకు ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పంతో బెస్ట్ లైఫ్ స్టైల్ విల్లా ప్రాజెక్ట్ రాగాను డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా నిలిచేలా దీన్ని గ్రాండ్ గా డెవలప్ చేస్తున్నారు. రాధే గారు హాయ్ అండి. నమస్తే. సో రాగాలో ఇంకా ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి సార్ ఫర్ ద పీపుల్ టు బై? ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 17 విల్లాస్ అండి కన్వెన్షనల్గా. పెద్ద విల్లాస్ ఇంకో 14 ఉన్నాయండి. ఆ పెద్ద విల్లాస్ ఏమో మేము ఇప్పుడు కస్టమ్ బిల్డ్ కింద ఇవాళ లాంచ్ చేస్తున్నాం. వీ డిడ్ నాట్ పుట్ ఇట్ ఓపెన్ ఫర్ ది మార్కెట్. ఈ 17 విల్లాస్ అనేవి 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్, ప్రీమియమ్స్ అని బ్లాక్ చేసి పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసాం. సో వీఆర్ ట్రయింగ్ టు సెల్ ఇట్ ఆఫ్. ప్రాజెక్ట్ కాస్ట్ వరకు వస్తే December 23లోనే వచ్చేసిందండి మనకి. ఓకే. మెల్లిగా ఇప్పుడు రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఓపెనింగ్ అప్ సేల్. ఓకే. సో దీని తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? వి కమింగ్ అప్ విత్ వన్ ఇన్ ఉస్మాన్ నగర్. దట్స్ G+60 అండి. 4 టవర్స్ ఉంటున్నాయి. ఇట్స్ వి బీన్ వర్కింగ్ ఫర్ అన్ ఇయర్ నౌ. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు పాయిజ్ అవర్ లాంచ్ అకార్డింగ్ టు ది మార్కెట్. మార్కెట్లో అక్కడ మళ్ళీ గ్యాప్ అనాలిసిస్ చేసుకుని ఎక్కడ ఎలాంటి సప్లై ఉంది, ఏ సైజుల్లో మేము చేస్తున్న ఉస్మాన్ నగర్లో సేల్ అవుతుంది. ఎందుకంటే అది విల్లా బియాండ్ ఎఫోర్డబిలిటీ పోయింది అసలు పూర్తిగా జనరల్ క్రౌడ్కి. బట్ వీ స్టిల్ హ్యావ్ టు గివ్ అక్కడ 5 crore అండ్ హెన్స్ విల్లాస్ ఉన్నది. ఇప్పుడు అలాంటి క్రౌడ్కి మనం అపార్ట్మెంట్ అయినా ఆఫర్ చేయాలంటే అలాంటిది ఆఫర్ చేయాలి. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్. ఇట్స్ డెఫినెట్లీ వెరీ బిగ్. ఓకే. సో రాగా కరెక్ట్గా ఎగ్జిట్ అవుతున్నప్పుడు మా ప్లానింగ్ యాక్చువల్లీ బాగా ఫిక్స్ అయింది. We are exiting one project, entering into one more. Correct. Make before you break. Where sky is in the midlife of the. So every project is safe. నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు మీకు ఈ ఐడియాస్, ఈ కొత్త డిజైన్స్ ఇవన్నీ డూ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ వేర్ డూ యూ గెట్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ ఐడియాస్ ఫ్రమ్? Like I said, team అండి. We have a good design team. Whatever the research they do, we make it a point in our regular life, regular work schedule. Say if somebody likes a design in Malaysia with an architect, who is the architect అని కనుక్కోవడం, వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవడం, ఇమీడియట్గా ఫిజికల్గా విజిట్ చేయడం, కుదిరితే మేము కూడా వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి we figure out some kind of slots with them, proper technical analysis చేసుకుని whether it is adaptable to our condition, whether we can get the same kind of landscape to our Hyderabad conditions. తెస్తే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, బ్యూటీ పార్టే చూసి వదిలేకుండా కస్టమర్ రేపొద్దున he has to maintain by himself. How do we ensure he is safe? Today we can do anything. తాజ్మహల్ కట్టించేయచ్చు, రేపొద్దున మెయింటెనెన్స్ ఎట్లా చేయగలమా? So such items we keep doing on a daily basis. Research wing మీద now the team is about 4 to 5 members who work daily and very qualified architects who can do projects by themselves. దీన్ని మేము ఎప్పుడు బిల్డ్ చేసుకుంటానే ఉంటాం అన్నమాట, ఇన్ హౌస్ ఉంచుకుని. So that's how we keep getting ideas like this. మంచి టీమ్ Plus నాకు I personally have that interest to work on new things. Personally it should also be a satisfaction to us. It should be a business element also. Correct. Something more to the customer for what they're paying today. Hyderabad market అలా ఉంది. We always tend to గెట్ ఎక్స్ట్రా ఫర్ వాట్ వి పే. ఏ ప్రోడక్ట్ చూసుకున్నా మీరు, రియల్ ఎస్టేట్లో కూడా అలానే ఉంటుంది. వేర్ వీ హ్యావ్ టు గివ్ దమ్ సంథింగ్ ఎక్స్ట్రా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం గొప్ప. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ బియాండ్ ద ఇమాజినేషన్ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి చూపించడం, ప్రతి ఒక్క కస్టమర్ రెట్టింపు సంతోషంతో డ్రీమ్ హోమ్ లో అడుగుపెట్టేలా చేయడం ఒక పౌలమి ఎస్టేట్స్ కి మాత్రమే సాధ్యం. కోకాపేట్ ఏరియాలో హైలైట్ గా నిలిచేలా, వెస్ట్ హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ కు కొత్త ఊపు తీసుకొచ్చేలా పౌలమి ఎస్టేట్స్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బిగ్గెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే. కోకాపేట్ హై రైజ్ లైఫ్ స్టైల్ కి అద్దం పట్టేలా పౌలోమి సంస్థ అవాంతేను డెవలప్ చేసింది. కంఫర్ట్ అండ్ స్టైల్ పర్ఫెక్ట్ బిల్డింగ్ గా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్ట్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ మోస్ట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి అవాంతే కస్టమర్లంతా కుటుంబాలతో సహా అటెండ్ అయ్యారు. కోకాపేట్ మొత్తానికి భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ అందరి మన్నన పొందేలా, ప్రతి కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యేలా అవాంతేను తీర్చిదిద్దడం విశేషం.
ప్రతి ఆశను నిజం చేసేలా, ప్రతి చిరునవ్వును మరింత పెంచేలా, ప్రతి అడుగును ఆనందంగా మార్చేలా, కోకాపేట ఏరియాకే కొత్త కళ తీసుకొచ్చేలా ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ కంప్లీట్ చేసిన అద్భుతం అవాంతే. వేలాది మంది ముఖాల్లో ఆనందం వెలిగిపోయేలా అవాంతే ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ ఈవెంట్ను ఫ్యామిలీ ఫంక్షన్ లా నిర్వహించి పౌలోమి సంస్థ రియాలిటీ రంగానికి కొత్త మార్గం చూపింది. పౌలోమి గురించి చాలా మందికి తెలుసు. ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ అద్భుతమైన మంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ద సక్సెస్ అని చెప్పొచ్చు. సో 3.5 సంవత్సరాలు, మేబీ లైక్ 4 years బ్యాక్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంటే శంకుస్థాపన జరిగినప్పటి నుంచి కూడా అవాంతే గురించి దెర్ ఈస్ అ బజ్ ఇన్ హైదరాబాద్. అవాంతే హైలైట్స్ గురించి, అవాంతే ప్రాజెక్ట్ గురించి చాలా మంది తెలుసుకున్నారు. మౌత్ టాక్ జరిగింది. ఎక్కువ భాగం ఏంటి అంటే పౌలోమి వాళ్ళకి మౌత్ టాకింగ్ వల్లనే, అంటే ప్రీవియస్ కస్టమర్సే సగం మంది తీసుకోవడము, తర్వాత పౌలోమి సంస్థ గురించి తెలిసిన వాళ్ళు అరే 100% ఇక్కడ తీసుకుంటే మనకి షార్ట్గా సక్సెస్ వచ్చేస్తుంది, షార్ట్గా మనం తీసుకున్నది డబుల్ అయిపోతుంది, చాలా మంచి ఎమ్యూనిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విత్ హై క్వాలిటీ అన్న కాన్ఫిడెన్స్ 100% మీ అందరికీ తెలుసుంటుంది, బికాస్ దాని బ్రాండ్ మార్క్ అలాంటిది. అండ్ నౌ రిక్వెస్టింగ్ రిత్విక్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్. Firstly, I'd like to thank my grandfather, Sudhakar Reddy Garu, and Vasudev Reddy Garu for protecting the land for so many years and then collaborating with Pavlomi to do this project. I'd also like to thank the developer. I think this project kicked off in maybe late 2020, 2021. Pavlomi's done a fantastic job building through the post-COVID times, building it very quickly in about 3 years, and here we are in 2024 and we're all looking at the finished product. We're inaugurating the clubhouse, so everybody's really happy. I think the finishes have come out really well. Most importantly, I think Pavlomi's vision, my grandfather's vision, Vasudev Reddy Garu's vision, all the landowners' vision is that ultimately this apartment is for the customer. So what I do wish from the bottom of my heart is that all of your families that have bought flats here, that you create very memorable memories here, that you have happy times here, you enjoy the property. Thank you. ప్రశాంత్ గారు, హౌ ఇస్ ఇట్ సార్? ఇంకా చాలా అంటే మీ బేబీని అలా చక్కగా కోకాపేట్లో చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా సేల్స్ చేసేసి ఈరోజు యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది సక్సెస్. No, it's a very happy event today. We envisaged this project about 4 years back, launched it about 3.5 years back, and ఇప్పుడు 3.5 years తర్వాత seeing the entire outcome, seeing a lot of happy customers, that gives us a lot of satisfaction అండి. చాలా బాగా వచ్చింది సార్, బయట లుక్ అది కూడా బ్యూటిఫుల్ అన్నమాట. Thank you very much. We've done it with a lot of passion అండి. I have taken a lot of personal interest in this to ensure that it comes out very beautifully, and I'm sure most of the customers are also very happy today to be part of this community, and we hope that they enjoy all the amenities and facilities that we're going to provide to them today. ఒకటి రెండు కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలవాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. బ్యాంకింగ్ సెక్టర్ లో ఎస్బీఐ కున్న గుర్తింపు వేరే లెవెల్. ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చని అందరూ విశ్వసిస్తారు. ఎస్బీఐ పై ఉన్నటువంటి నమ్మకానికి వాసవి సంస్థపై ఉన్న నమ్మకాన్ని జోడించి రెట్టింపు భరోసాతో ప్రాపర్టీ తీసుకునే అవకాశం వచ్చింది. వచ్చే వారం ఎస్బీఐ గ్రాండ్ గా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ పెలాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. స్వామి శరణమయ్యప్ప. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మన ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షోలో మీరు పెలాడియం స్పాన్సర్గా చేస్తున్నారు కదా, సో దాని గురించి మాకు చెప్తారా? వాసవి గ్రూప్ తరఫున ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైటెక్స్ కన్వెన్షన్ 4 హాల్ వేదికగా ఎస్బీఐ వాళ్ళు ఒక గొప్ప ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. ఎస్బీఐ అనేది మీకు అందరికి కూడా తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనము. మరి వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రాపర్టీ షో శ్రీకారం చుట్టుకోబోతుంది హైదరాబాద్లో. అందులో మేము పెలాడియం స్పాన్సర్గా వివరించడం జరుగుతుంది. సో ఎవరన్నా హోమ్ బయర్స్ ఉంటే కనుక ఇది ఒక మంచి చక్కటి అవకాశము, దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి.
సార్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? సో ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము దాదాపుగా ఒక 8 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ మేము షోకేజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఒక 2 విల్లా ప్రాజెక్ట్స్ కూడా మేము షోకేజ్ చేస్తున్నాము. వాసవి గ్రూప్ లాస్ట్ 30 ఇయర్స్లో దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 ఇయర్స్లో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. ఈ మంత్లో వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మేము ఓసీ ఆప్టైన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాసవి మెట్రోపోలిస్ వచ్చి మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రాజెక్ట్. ఇది కూడా మే ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి అది కూడా ఓసీ ఇచ్చే స్టేజ్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీ షోలో మా ప్రత్యేక ఆకర్షణగా వాసవి స్కై సిటీ ప్రాజెక్ట్ కమర్షియల్ మేము షోకేస్ కూడా చేస్తున్నాము. దీంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అంతా కూడా 100%. ఓన్లీ వెరీ ఫ్యూ యూనిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. గచ్చిబౌలి క్రాస్ రోడ్ లో ఒక గొప్ప కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది. 2 టవర్స్ లో విభజించాము. సో సింగిల్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 1 lakh square feet ఉంటుంది. అన్ని కూడా ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్ కు సూటబుల్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్స్కు నా ఒక విన్నపం ఏంటంటే, ఈరోజు ఒక 50 లక్షల్లో మీరు ఇల్లు తీసుకోవచ్చు. అదేవిధంగా 10 కోట్ల వాళ్ళ ఇల్లు కూడా తీసుకోవచ్చు. ప్రాపర్టీ తీసుకోవడం అనేది ఎవరికైనా భారంగానే ఉంటుంది. కానీ ప్రాపర్టీ తీసుకుంటే కనుక, ఒక ఇల్లు తీసుకుంటే కనుక ఆ భరోసానే వేరు, ఆ సాటిస్ఫాక్షనే వేరు. మీకు ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక మీరు కేవలం 10% ఇస్తే 90% కూడా బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ లోన్స్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తో పాటు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ బడ్జెట్కు తగ్గట్టుగా, మీ అనుకూలం తగ్గట్టుగా ప్రాపర్టీ షోను విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. ప్రెజెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్, ఈ రెండింటినీ కరెక్ట్ గా అంచనా వేయడం రియాలిటీ సెక్టర్ లో చాలా ఇంపార్టెంట్. వీటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే విజనరీ చాలా కీలకం. నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా, ఎక్కడైనా కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ అందించాలనే కమిట్మెంట్ ప్రముఖ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది. ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లకు హైయెస్ట్ అప్రిసియేషన్ దక్కడం గిరిధారి విజనరీకి నిదర్శనం. లగ్జరీ లివింగ్, ర్యాపిడ్ గ్రోత్, చక్కటి కనెక్టివిటీ, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, ఇలా కస్టమర్ల అంచనా ఏదైనా దాన్ని ఫుల్ఫిల్ చేసేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. సిటీకి చేరువలో న్యూ ఏజ్ లివింగ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అని ఒప్పుకోక తప్పదు. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకొని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని అంగులతో హైదరాబాద్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహైండ్ అంటే ప్రాస్పరా కౌంటీ విల్లా వెంచర్ అనుకొని బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్. జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసరికి మా పక్కకు వచ్చేసి 6,000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమాయ్ సాగర్ అండ్ గండిపేట 2 బౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి,
వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్ లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తా ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1. అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో 100% అండ్ సివరేజ్ ట్యాంక్ కానీ WTP కానీ విశాలమైన రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు. బై ద బై మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్తే కూడా మేము 100% ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు సరైన టైంలో అందించి వాళ్ళకు ఎల్లవేళలు మా గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము 100% ట్రస్టెడ్ కంపెనీ. ప్రతి ఒక్క కస్టమర్కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబుల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలనేది కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉన్నది. కస్టమర్ ట్రస్టెడ్ కంపెనీ గిరిదారి కన్స్ట్రక్షన్. సిటీ లైఫ్ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు క్షణం కూడా తీరికలేని పరిస్థితి. అందరిపైన ఏదో ఒక విధమైన స్ట్రెస్ పడుతూనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనం కోసం ఆరాట పడుతున్నారు. కాలుష్యం, గందరగోళం ఏదీ లేని చోట, ప్రశాంతత నిలవైన చోట నివాసం ఉండడం అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఎటు చూసిన పచ్చదనం వెలివిరిసే చోట నివాసం ఉండే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. వరంగల్ హైదరాబాద్ హైవేపై JSR గ్రూప్ సన్ సిటీ ఒకే ఏరియాలో 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట సమీపంలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని TS రెరా అండ్ DTCP తో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు JSR గ్రూప్ సన్ సిటీ CMD డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్గా మారింది కదా, సో దీని గురించి మీ విజన్ ఏంటి? నా విజన్ కన్నా ముందు హైదరాబాద్ సిటీకి చాలా విజన్ ఉంది. మనకు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఐదర్ కన్స్ట్రక్షన్స్ అయినా అలానే ఓపెన్ ప్లాట్స్ అయినా. దట్టు మన దగ్గర ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కానీ మన దగ్గర రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఏషియాలోనే లేవు. ఇక ఎయిర్వేస్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఉంది. త్రూఅవుట్ వరల్డ్ అంతా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయి. లేటెస్ట్గా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద తెలంగాణలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అదే కాకుండా మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కానీ, పెద్దపల్లి కానీ, అలానే ఆదిలాబాద్ కానీ మరికొన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ, రైల్వే చాలా బాగున్నాయి. దట్టు మన మెట్రో మొన్న ఎక్స్పెన్షన్ అయిపోయింది. అలానే సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేస్ ఈరోజు లేటెస్ట్గా మీరు చూసినట్లయితే మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా యాదాద్రికి మెట్రో ట్రైన్ కూడా రాబోతున్నాయి. ఇలా యాదాద్రికి కూడా మంచి ఫీచర్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ మంచి ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబోతుంది. సార్, ఇప్పుడు మన JSR గ్రూప్ సన్ సిటీ ఓన్లీ ఈస్టర్న్ హైదరాబాద్ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలా ఏం లేదండి, అందరూ అనుకుంటారులే కానీ మేము మాది చాలా 20 years పాత కంపెనీ. 2000 నుంచే ఉన్నాం మేము మార్కెట్లో. సో శంషాబాద్ షాద్నగర్ దగ్గర మా వెంచర్ ఉంది. అలానే విజయవాడ హైవేలో వెంచర్స్ ఉన్నాయి, శ్రీశైలం హైవేలో మా వెంచర్ ఉంది, కరీంనగర్ హైవేలో మా వెంచర్ ఉంది, బాంబే హైవేలో మా వెంచర్స్ ఉన్నాయి. అలానే వరంగల్ హైవేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈస్టర్న్ హైదరాబాద్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ రోడ్వేస్ ఉంది, 2 ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్కి మీరు ట్విన్ సిటీస్ ఉన్నాయి, అలానే అక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి, హనుమకొండ, వరంగల్, కాజీపేట. దట్టు అక్కడ కూడా భారీ ఎయిర్పోర్ట్ రాబోతుంది. డెక్కన్ టు ఢిల్లీ రైల్వే కనెక్టివిటీ అక్కడే ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిటీని ఆనుకొని సిటీలో కలిసిపోయినటువంటి యాదాద్రి టెంపుల్ అక్కడ మనకు ఉంది. కాబట్టి మంచి పిలిగ్రిమ్ హబ్గా అక్కడ మనకు మారబోతుంది. టెక్స్టైల్ పార్క్ కూడా అక్కడ ఉంది, 6 track రోడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో కాబట్టి సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉన్నటువంటి, రైల్వేస్ కనెక్టివిటీగా ఉన్నటువంటి ఏరియాలోనే వెంచర్లు వేస్తే బాగుంటుందని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. 2004 నుంచే మేము అక్కడ ఉన్నాం. దాదాపు 2 decades నుంచి యాదాద్రిలో మా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు అక్కడ వెంచర్స్ చేసా. నెంబర్ ఆఫ్ 30+ వెంచర్స్ అవి మా అక్కడ ఉన్నాయి. రన్నింగ్లో కూడా మా వెంచర్స్ అక్కడ చాలా ఉన్నాయి తప్ప మిగతా చోట లేవనేం కాదు. మా దగ్గర హైదరాబాద్ మహానగరం మనకు రీజనల్ రింగ్ రోడ్ని 6 నేషనల్ హైవేస్ కవర్ చేస్తుంటాయి. అన్ని నేషనల్ హైవేలో మా వెంచర్లు ఉన్నాయి. అన్నీ కూడా DTCP అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్సే మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నేనే వచ్చి స్వయానా రిజిస్ట్రేషన్ చేస్తాను. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.